విశ్వనాథ్ గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటే కనుక ఎన్ని సినిమాలు వర్క్ చేశారు మీరు అండ్ అంటే మిగతా డైరెక్టర్స్కి విశ్వనాథ్ గారి సినిమాలలో ఏంటంటే కంపారిజన్ అని కాదు కానీ ఆయన పంద ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కాబట్టి విశ్వనాథ్ గారి స్టైల్ ఏంటంటే మన సంస్కృతి సంప్రదాయాలు కొంచెం అవి ఎక్కువగా ప్రతిబింబిస్తూ ఉంటాయి మన నృత్యాలు కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా సో వీటికి తగ్గట్టు ఆ డైలాగ్స్ రాయటం అన్నది మీకు ఏమన్నా కష్టతరం అనిపించింది ఎందుకంటే మీ స్టైల్ అనేది క్యాజువల్గా ఉంటుందని మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా క్యాజువల్గా నేను రాస్తాను మాట్లాడుకునే విధానం అది అని సో దాంట్లో అలా విశ్వనాథ్ గారి మూవీస్కి అలా ఏమన్నా కొంచెం కష్టతరం అనిపించిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఎందువల్లంటే జనరల్గా కమల్ హాసన్తో స్వాతిముత్యం చేసినప్పుడు ఆ రోజున అతను బ్రహ్మాండమైన స్టార్, సూపర్ స్టార్, సకల కళా వల్లవన్నీ చేశాడు, అన్ని రకాల వేషాలు వేసాడు. అతన్ని తీసుకొచ్చి బొంది కట్టడం చేత కానీ మెంటల్లీ రిటార్డెడ్ ఫిలోని పెట్టడం అనేది పెద్ద రిస్క్. ఈరోజు కూడా ఎవరు చేయరు. స్టార్ హీరోని తీసుకొచ్చి మెంటల్లీ రిటార్డెడ్ అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అంతవరకే అనుకుంటే సూపర్ హీరోయిన్ అమ్మాయి మంచి అందగత్తి కూడా రాధిక, ఆ అమ్మాయిని విడోన్ చేసి ఒక 6 ఏళ్ల బాబుని పెట్టి అది ఇంకా చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే కమర్షియల్ ఫార్ములాకి విరుద్ధం. అంత టిపికల్గా ఛాలెంజింగ్గా ఆలోచించే డైరెక్టర్ నాకు తెలిసి మేము 84లో చేసాం. ఆ మాట అనకూడదు కానీ ఇవాళకి కూడా కష్టం, చాలా కష్టం. అంత పెద్ద స్టార్ హీరోని పెట్టి మెంటల్లీ రిటార్డెడ్ హీరో, అలాగే అసలు ఒక విడో విత్ చైల్డ్ హీరోయిన్, వీళ్ళిద్దరి కథ సూపర్ డూపర్ హిట్ కావడం, కమర్షియల్గా బ్రహ్మాండమైన క్లాసిక్గా పేరు తెచ్చుకోవడం ఇట్స్ నాట్ ఏ జోక్. 516 రోజులు ఆడింది బెంగళూరులో. అప్పుడు చెప్పుంటే అది ఆత్మస్థుతి, ఇప్పుడు చెప్పకపోతే ఆత్మవంచన. నెక్స్ట్ జనరేషన్ తెలియాలి కాబట్టి. అలాగా ఆ స్వాతిముత్యంలో డైలాగులు జనరల్గా ఆయన ముందే ప్రిపేర్ చేస్తారు, ఫుల్ స్క్రిప్ట్ రాసుకుంటాం, షెడ్యూల్ వెళ్ళేప్పుడు చూస్తాం, తీరా రేపు షూటింగ్ అంటే ఇవాళ ఈవినింగ్ చూస్తాం. కానీ పొద్దున్నే కారు ఆయనతో పాటు మేము ఎక్కేవాళ్ళం. నేను ఎక్కగానే ఫస్ట్ డైలాగ్ ఏంటో అడిగేవాడు. అప్పుడు రెడీగా మా ఇద్దరికి అండర్స్టాండింగ్. అక్కడికి వెళ్ళి తెగ మారిపోయేది అది, ఆ సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉన్న ఆర్టిస్టులు బట్టి కొంచెం దాంతో ప్లే చేయటం అనేది. ఉదాహరణకి ఇప్పుడు స్వర్ణకమలం గజ్జలు పడే సీను 50 feet రాసాం అంతే. గజ్జలు పడతాయి, అమ్మాయి కావాలని అటు ఇటు చూసి వేసేస్తుంది, పైనుంచి వెంకటేష్ చూస్తాడు, వచ్చి తీసి అమ్మాయికి ఇచ్చి డ్యాన్స్ చేయంటాడు, ఇంతే సీన్. కానీ అక్కడ ఉన్న ఆర్టిస్టులందరినీ ఆ రోజు వెళ్ళి అక్కడ దిగే వరకు కూడా సీన్లో పేపర్లో లేదు, అప్పటికప్పుడే క్రియేట్ చేసుకుంటూ 1 by 1 అందరు రావటం. దాదాపు ఒక 8 pages సీన్ అయిపోయింది. అది మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 12కి అయిపోవాలి, రాత్రి 8 దాకా జరుగుతూనే ఉంది. అట్లా ఆన్ ద స్పాట్ కొన్నిసార్లు డెవలప్ అవుతుంది, అన్నీ ప్రీ ప్లాన్గా ఉండవు. అలాగే ఆ డైలాగ్ మీరు అన్నట్టు ఆయన ఒక మార్క్ గీశాడు, సాగర్ సంగమంతో డాన్స్కి ఒక ప్రాధాన్యత ఇవ్వటం. చాలామంది చిల్డ్రన్ వాళ్ళు చెప్తుంటారు, డాన్స్ అన్నది మేము సాగర్ సంగమం చూసాక మా పిల్లలకి భరతనాట్యం, కూచిపూడి నేర్పామని, శంకరాభరణం చూశాక మేము కర్ణాటక సంగీతం నేర్చుకున్నామని ఇలా అనేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలాంటి స్కూల్లోంచి ఆయన వచ్చాడు. బట్ మా గురువు ఆ 2 సినిమాలు రాశారు కాబట్టి, జంజాల గారు ఆ ట్రెండ్ నాకు తెలుసు కాబట్టి పెద్దగా ఆయనతో డీల్ చేయడం కష్టం అనిపించలేదు. కానీ మనసు పెట్టి చేయాల్సిన అవసరం ఉందమ్మా. అలాగే మన సాహిత్యపు విలువల్ని ఎంత అందంగా, హృద్యంగా, క్లుప్తంగా చెప్పాలో ట్రై చేయొచ్చు. ఆ ప్లాట్ఫామ్స్ మిగతా కష్టం. ఛాలెంజ్ రాసేటప్పుడు నేను ఒకలా రాస్తాం, స్వర్ణకమలం రాసేటప్పుడు ఇంకోలా రాస్తాం. మరి అదే స్వయం కృషి ఆయన రాసినా కూడా స్వర్ణకమలానికి, సాగర్ సంగమానికి, స్వాతిముత్యానికి, స్వయం కృషికి చాలా తేడా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు, ఛాలెంజింగ్ ఫిల్మ్ మాత్రం సిరివెన్నెల. ఎందుకంటే ఒక గుడ్డివాడు హీరో, ఒక మూగపిల్ల హీరోయిన్, వాళ్ళిద్దరూ సభ్యతా సంస్కారంతో ఉంటారు. ఐ లవ్ యూ చెప్పాలి. ఆ అమ్మాయి ఏమో నోరిప్పి చెప్పలేదు. అద్భుతంగా చిత్రకారిణి, అది ఎన్ని బొమ్మలు వేసినా ఎంత రాసినా ఇది చూడలేడు. అసలు ఇంపాసిబుల్ టాస్క్ అది. అది బ్రహ్మాండంగా ఫేస్ చేసాం. రియల్లీ ఛాలెంజింగ్ థింగ్. ఎలా చెప్తుంది ఆ అమ్మాయి ఐ లవ్ యూ అనేది, అతనికి ఎలా అర్థమవుతుంది ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది అనేది. ఎందుకంటే అతను ఎవరినో ఆరాధిస్తున్నాడు, వేరే అమ్మాయిని. బట్ ఆ ట్రయాంగిల్ అన్నది చాలా నాకు నచ్చిన ఫీట్. నిజంగా సార్ అంతా అసలు ఈ మూవీస్ గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అసలు ఎవర్ గ్రీన్, ఒక క్లాసికల్ మూవీస్, నిజంగా ఎన్ని ఛాలెంజెస్ మీరు ఆ క్యారెక్టరైజేషన్స్లోనే ఎన్ని డిఫికల్టీస్, ఛాలెంజెస్ ఉన్నాయో. ఫస్ట్ డే అడిగారు, ఏమయ్యా ఆ అబ్బాయి ఏమో గుడివాడయ్యా, ఆ అమ్మాయి రాయగలదు కానీ ఇతను చదవలేడు, ఇతను వినగలడు కానీ అమ్మాయి చెప్పలేదు. ఈ సినిమాలో ఆలోచిద్దాం, ఐ లవ్ యూ అలా చెప్తుంది అమ్మాయి అని. వాడికి అలా అర్థం అవుతుంది. అది అసలు ఫేస్ చేసాం చాలా గట్టిగా. ఈ ప్రతిరోజు సెట్కి వెళ్ళేవారు? అవునండి,
ఆల్మోస్ట్ సీనియర్ డైరెక్టర్స్, అది విశ్వనాథ్ గారితో ఆల్ ది ఫిలిమ్స్ ఆల్ ది డేస్ ఆన్ ది సెట్, అసలు ఒక్కరోజు కూడా మిస్ అవ్వరు. ఓకే. ఇట్స్ ఎ గ్రేట్ ఎడ్యుకేషన్, గ్రేట్ ఇన్వాల్వ్మెంట్. విస్ టు లవ్ ఫిలిమ్స్, మామూలు ఏదో రాసిచ్చి కాదమ్మా. వీఆర్ దేర్ ఆల్ ది టైమ్, సేఫ్ గార్డింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది డైరెక్టర్. అండ్ ఆల్మోస్ట్ ఆ క్యారెక్టర్స్ అవి ఏం మాట్లాడితే బాగుంటుందని దినదినాభివృద్ధి చెంది ఆ క్యారెక్టర్స్తో పాటు మనం వెళ్తుంటే, ఇప్పుడు ఈ మాట అన్నాం, ఇప్పుడు ఈ మాట అనొచ్చాం, మొన్న ఆ మాట అన్నాం కదా, ప్రతిదీ గుర్తుంటుంది. ఏం షూట్ చేసామో తెలిసినప్పుడు నెక్స్ట్ ఏం షూట్ చేయాలో డిక్టేట్ చేయడం ఈజీ, రాసిచ్చేయడం కన్నా. బట్ అన్ని సినిమాలు ఉండవు, కానీ పెద్ద డైరెక్టర్లు అందరికీ అది, ఎవరైనా మహేష్ భట్ కావచ్చు, కేఎస్ రవికుమార్ కావచ్చు, భాగ్యరాజా కావచ్చు, ఎవరికైనా ఆన్ ది సెట్ ఆల్ ది టైం ఉన్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని